Hello and welcome to Programmatic Advertising for Beginners course. డిజిటల్ అడ్వర్టైజింగ్లో ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్కి పెరుగుతున్న గ్రోత్, డిమాండ్ అండ్ ఆపర్చునిటీస్ గురించి చాలా ఆర్టికల్స్లో చదివి ఇన్స్పైర్ అయ్యి నా ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాట్ ఈస్ ప్రోగ్రామాటిక్? బ్రాండ్స్ తమ అడ్వర్టైజింగ్ని డిజిటల్ మీడియాలో చూస్ చేసుకొని ఆటోమేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్తో ఆడియన్స్ డేటాని యూజ్ చేసి రియల్ టైంలో టార్గెట్ చేయగలిగే ప్రాసెస్ని ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అంటాము. About this course, programmatic advertising is a part of digital advertising. డిజిటల్ అడ్వర్టైజింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్ సెట్ అని చెప్పవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఈజీగా ఉంటుంది. సో ఈ కంప్లీట్ కోర్స్ బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాం. డిజిటల్ అడ్వర్టైజింగ్లో జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, మనం బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం. హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్? ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మన బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు. అండ్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ స్విచ్ అవ్వాలనుకున్న వాళ్ళు అండ్ డిజిటల్ మార్కెటర్స్ అయితే ఈ కోర్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ వీడియో లేమన్ టర్మ్స్తో అందరికీ అర్థమయ్యే విధంగా క్రియేట్ చేశాను. లెట్స్ బిగిన్ ద సెషన్. హ్యూమన్ ఎవల్యూషన్ స్టోన్ ఏజ్ నుండి డిజిటల్ ఏజ్ వరకు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చిందో, ప్రతి స్టేజ్లో యూజ్ చేసే టూల్స్ ఆర్ ప్రొడక్ట్స్ డెవలప్ అవుతూ కావలసిన సర్వీసెస్ కూడా మారుతూ వచ్చాయి. అదేవిధంగా పెరుగుతున్న ఈ డిమాండ్కి సప్లై చేయడానికి ప్రతి ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ అప్గ్రేడ్ అవుతూ కొత్త కంపెనీస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఇలా చాలా కంపెనీస్ తమ బిజినెస్ని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాయంటే దానికి కారణం సక్సెస్ఫుల్ ఆర్ విన్నింగ్ బిజినెస్ ప్లాన్. ఈ బిజినెస్ ప్లాన్లో చాలా ముఖ్యమైన మరియు ఫోకస్ చేయవలసిన డిపార్ట్మెంట్ మార్కెటింగ్. మార్కెటింగ్లో చాలా డివిజన్స్ ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైనవి అడ్వర్టైజింగ్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన డివిజన్ అడ్వర్టైజింగ్. కంపెనీస్ తమ బ్రాండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం లేదా లాంచ్ చేయడం అండ్ సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి అడ్వర్టైజింగ్ ఉపయోగపడుతుంది. కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏ బ్రాండ్లో మంచి ఆఫర్స్ ఉన్నాయో, ఏ రేంజ్లో ప్రైసెస్ ఉన్నాయో తెలుసుకొని బెస్ట్ ప్రొడక్ట్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సొసైటీకి సోషల్ ఇష్యూస్ మీద అవగాహన కల్పించడానికి మరియు ఎడ్యుకేట్ చేయడానికి అడ్వర్టైజింగ్ ఉపయోగపడుతుంది. ఇట్స్ ఇంపార్టెన్స్. స్టాపింగ్ అడ్వర్టైజింగ్ టు సేవ్ మనీ ఈజ్ లైక్ స్టాపింగ్ యువర్ వాచ్ టు సేవ్ టైం. అడ్వర్టైజింగ్ని స్టాప్ చేయడం ద్వారా మనీ సేవ్ అవుతుందని అనుకుంటాం, కానీ అది వేరే సెగ్మెంట్లో స్పెండ్ అవుతుంది. ఒకవేళ అడ్వర్టైజింగ్లో మనీ స్పెండ్ చేయగలిగితే మీరు ఎక్కువ కస్టమర్స్ విన్ అయ్యేవారు, ఇంకా ప్రాఫిట్స్ కూడా రావచ్చు. యాడ్ క్యాంపెయిన్. ఒక సక్సెస్ఫుల్ యాడ్ క్యాంపెయిన్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ని పెంచుతుంది. అండ్ చూసింగ్ అడ్వర్టైజింగ్ మీడియం. ఈ అడ్వర్టైజింగ్ని కమ్యూనికేట్ చేయడానికి ఒక మీడియం అవసరం. మీడియా. మీడియా అంటే ఏమిటి? ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి రీచ్ చేయడం లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే మీడియంని మీడియా అంటారు. మీడియా కన్సంప్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ యాడ్స్ చూపించడానికి అవకాశం ఏర్పడుతుంది. బ్రాండ్స్ తమ అడ్వర్టైజింగ్ మెసేజ్ని మీడియా ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. ముందుగా మనం మీడియాని 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ట్రెడిషనల్ మీడియా అంటే న్యూస్ పేపర్స్, ఫ్లైయర్స్, పాంప్లెట్స్, పెయింటింగ్స్, మ్యాగజైన్స్ ఎక్సెట్రా. డిజిటల్ మీడియా. ఏదైనా మీడియా కమ్యూనికేట్ చేయడానికి డిజిటల్ ఛానల్స్ యూజ్ చేసుకుంటే దాన్ని డిజిటల్ మీడియా అంటాము. ఎగ్జాంపుల్ రేడియో, టీవీ, ఇంటర్నెట్, కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ ఎక్సెట్రా. డిజిటలైజేషన్ పెరుగుతుండటంతో మీడియా దీనిని అడాప్ట్ చేసుకొని కొత్త ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ జనరేషన్లో కమ్యూనికేట్ అవ్వడానికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ యూజ్ చేస్తుండడంతో అడ్వర్టైజర్స్ ఆర్ బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. డిజిటల్ ఛానల్స్ ద్వారా బ్రాండ్స్ తమ అడ్వర్టైజింగ్ మెసేజ్ని డెలివర్ చేయగలిగే ప్రాసెస్ని డిజిటల్ అడ్వర్టైజింగ్ అంటాము. సింపుల్ డెఫినేషన్లో అడ్వర్టైజింగ్ డెలివర్డ్ త్రూ డిజిటల్ ఛానల్స్. డిజిటల్ అడ్వర్టైజింగ్ని ఆన్లైన్ అడ్వర్టైజింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ ఇలా చాలా రకాలుగా పిలుస్తారు. లెట్స్ బ్రేక్ ద కన్ఫ్యూషన్ హియర్. డిజిటల్ అడ్వర్టైజింగ్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్ అండ్ వన్ మోర్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్. ఆఫ్లైన్ అడ్వర్టైజింగ్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ డిఫరెన్సెస్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా కమ్యూనికేట్ చేయడం. ఎగ్జాంపుల్ టెలివిజన్, రేడియో అండ్ డిజిటల్ బిల్ బోర్డ్స్. అదే ఆన్లైన్ అడ్వర్టైజింగ్లో ఇంటర్నెట్ ద్వారా ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకొని అడ్వర్టైజింగ్ చేయడం. ఇంటర్నెట్ ఈస్ ఎ హ్యూజ్ ప్లేస్. కన్స్యూమర్స్ వల్ల మీడియా బిహేవియర్ స్క్రీన్స్, డివైజెస్ ద్వారా ఫ్రాగ్మెంట్ చేయబడ్డవి. బ్రాండ్స్ ఇంటర్నెట్ యూజర్స్ని వరల్డ్ వైడ్గా రీచ్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఆన్లైన్ మీడియా ఛానల్స్లో ముఖ్యమైనవి ఎస్ఈఓ, ఎస్ఈఎం, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్, కంటెంట్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. బిజినెస్ ఇన్ డిజిటల్ మీడియా. ప్రజెంట్ ఉన్న డిజిటల్ మీడియాలో బిజినెస్ ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం. ఇప్పుడున్న మీడియా బయ్యింగ్, సెల్లింగ్ అండ్ ప్లానింగ్ అన్ని మాన్యువల్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక యాడ్ స్పేస్ని సెల్ చేయాలంటే అడ్వర్టైజర్ కోసం సేల్స్ టీమ్ మాన్యువల్గా వర్క్ చేస్తుంది. స్ట్రగ్లింగ్ ఫర్ బ్రాండ్ కన్సిస్టెన్సీ. సెర్టెన్ పీరియడ్ వరకు బ్రాండ్ని కన్సిస్టెంట్గా డెలివర్ చేయడం అంత ఈజీ కాదు.
నో సెంట్రలైజ్ మార్కెటింగ్ అంటే ఓమ్ని ఛానల్ అప్రోచ్ లేదు. డిస్‌ప్లే, ఆడియో, వీడియో సెపరేట్ క్యాంపెయిన్స్ సింగిల్ ప్లాట్‌ఫామ్‌లో చేయలేం. డిఫికల్టీ ఇన్ మేనేజింగ్ క్యాంపెయిన్స్. టార్గెటింగ్ అండ్ బడ్జెట్ స్పెండ్ ఇన్‌ఎఫిషియెంట్‌గా ఉండడం. చాలా వరకు ప్రాసెస్ మాన్యువల్‌గా ఉండడంతో టైమ్ కన్స్యూమింగ్ కూడా ఎక్కువుంటుంది. ప్రతి స్టేజ్‌లో, ప్రతి జనరేషన్‌లో అడ్వర్టైజింగ్ మెథడ్స్ ఆర్ వేస్ చాలా చేంజెస్ అప్‌డేట్ అవుతూ వచ్చాయి. ప్రెజెంట్ జనరేషన్‌లో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి టైం వచ్చింది. అదే ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. ఆటోమేషన్ అంటే ఏమిటి? ఏదైనా ప్రాసెస్‌ని లేదా టాస్క్‌ని టెక్నాలజీ యూజ్ చేసి ఆటోమేట్ చేయడం ద్వారా హ్యూమన్ ఇన్వాల్వ్‌మెంట్ తక్కువుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెషిన్స్ కూడా మనలాగే ఇంటెలిజెన్స్ డెలివర్ చేయగలవు. ఈ ఆటోమేషన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్‌లో అప్లై చేయడం వల్ల ఎన్ని చేంజెస్ తీసుకురావచ్చో చూద్దాం. అడ్వర్టైజింగ్‌లో టెక్నాలజీ యూజ్ చేసి కొత్తవి ఇన్వాల్వ్ చేయవచ్చు. కేవలం బై అండ్ సెల్ యాడ్ స్పేస్ మాత్రమే కాకుండా ఈ ప్రాసెస్ మోస్ట్ బెనిఫిషియల్ వేస్ తెలుస్తాయి. ఇప్పటి వరకు డిజిటల్ మీడియాలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేయడం, ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో ఎక్కడ అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుందో చూసి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం. ఈ అప్లికేషన్స్ ద్వారా డిజిటల్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీకి కొత్త అప్రోచ్ వచ్చింది. డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్స్‌ని ఎక్స్‌చేంజ్ బేస్డ్ మార్కెట్స్‌గా చేసి కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది. డేటా యాడ్ చేయడం ద్వారా అడ్వర్టైజింగ్ చేసే విధానంలో చేంజ్ వచ్చింది. ఆడియన్స్ డేటాని వివిధ భాగాలుగా చేయడం ద్వారా ఏ బ్రాండ్‌కైనా వారు డెలివర్ చేయాలనుకున్న యాడ్ మెసేజ్‌ని పర్టిక్యులర్ ఆడియన్స్ అంటే ఇంట్రెస్ట్ బేస్డ్, అఫినిటీ, రీమార్కెటింగ్, ఇన్ మార్కెట్, డెమోగ్రఫిక్ ఇలా చాలా రిలవెంట్ గ్రూప్స్‌కి టార్గెట్ చేయవచ్చు. ఇందులో ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ, కస్టమ్ డేటా ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఇవి మేనేజ్ చేయడానికి డేటా సప్లయర్స్ అండ్ డేటా మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఈ డేటాని యూజ్ చేసుకొని రియల్ టైమ్‌లో డెసిషన్స్ తీసుకోవచ్చు. రియల్ టైమ్ అంటే ఏమిటి? రియల్ టైమ్ అంటే ఇక్కడ లైవ్ మూవ్‌మెంట్ అని. అడ్వర్టైజింగ్ డిజిటల్ మీడియాలో మాన్యువల్ ప్రాసెస్‌గా చేయడం నుండి అదే అడ్వర్టైజింగ్ డిజిటల్ మీడియాలో ఆటోమేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్‌తో ఆడియన్స్ డేటాని యూజ్ చేసి రియల్ టైమ్‌లో యూజర్‌ని టార్గెట్ చేయగలిగే ప్రాసెస్‌ని ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అంటాము. లెట్స్ రీడిఫైన్. ఒక ప్రాసెస్ ద్వారా అడ్వర్టైజింగ్ స్పేస్‌ని బయింగ్ అండ్ సెల్లింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి డిజిటల్ మీడియా యూజ్ చేసుకొని ఆటోమేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్‌తో డేటాని ఇంటిగ్రేట్ చేసి సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్‌తో రియల్ టైమ్‌లో డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్‌ని ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అంటాము.